హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు ఇవాళే పుట్టినరోజు జరుపుకుంటున్న రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి 2 మినిట్స్ డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రెబల్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ ఒక సింపుల్ వర్డ్, కానీ ఈ నేమ్ తెలుగు సినిమా ఫ్యాన్స్కి ఒక ఎమోషన్. ఈరోజు మన పాన్ ఇండియా సూపర్ స్టార్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి జన్మదినం. ఈ స్పెషల్ డేలో తన జర్నీ, తన సింప్లిసిటీ, అలాగే తన గ్రేట్నెస్ గురించి మనం సెలబ్రేట్ చేద్దాం. అక్టోబర్ 23, 1979 భీమవరంలో జన్మించిన ఉప్పలపాటి వెంకటేష్ రాజు. ఇతన్నే మనం ఇప్పుడు ప్రభాస్ రాజు అని పిలుస్తున్నాం. సినీ ఫీల్డ్లో ఆల్రెడీ చిన్నప్పటి నుంచి కనెక్షన్ ఉంది. తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు గారు ఒక ఫిలిం ప్రొడ్యూసర్. కానీ ప్రభాస్ జర్నీ మాత్రం అంత సింపుల్గా స్టార్ట్ కాలేదు. తన ఓల్డ్ స్టైల్లో, ఓన్ పాత్లో తన ప్లేస్ని తనే క్రియేట్ చేసుకున్నాడు. 2002లో ఈశ్వర్తో సిల్వర్ స్క్రీన్ మీద మొదటి అడుగు వేశాడు. ఆ తర్వాత వర్షం సినిమాతో ప్రభాస్ జర్నీ కొత్తగా మొదలైంది. ఛత్రపతిలో రాజమౌళి డైరెక్షన్, ప్రభాస్ ఇంటెన్సిటీ, ఫ్యాన్స్కి మంచి తిరుగులేని సినిమా వచ్చింది. తర్వాత రెబల్ స్టార్ అనే టైటిల్ ప్రభాస్ గారికి వచ్చింది. యాక్షన్, ఎమోషన్, స్టైల్ అన్నీ కలిపిన ఒక పర్ఫెక్ట్ మాస్ హీరో ఇమేజ్ మన ప్రభాస్ గారికి వచ్చింది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చితో మనకంటూ ఇంకొక సైడ్ చూపించాడు. అట్లాగే ఫ్యామిలీ లవర్, ఒక సాఫ్ట్ హార్టెడ్ క్యారెక్టర్, ఇవన్నీ ఒక కంప్లీట్ ప్యాకేజ్గా ప్రభాస్ గారు మనకు కనిపించారు. ఈ మూవీస్లో ప్రభాస్ని యూత్ ఐకన్గా చూశారు. ఫ్యామిలీ ఫేవరెట్ పర్సన్గా కూడా యాక్సెప్ట్ చేశారు. అక్కడ మన ప్రభాస్ ఒక నార్మల్ హీరో నుండి ఒక సూపర్ స్టార్గా ఎదిగారు. 2017లో బాహుబలి ది బిగినింగ్ అనే సినిమా వచ్చింది. అసలు చరిత్ర ఇక్కడ మొదలైంది. ఒక్క పర్సన్ నేమ్ చేంజ్డ్ ఇండియన్ సినిమా ఫర్ ఎవర్ అనమాట. అది కూడా ప్రభాస్ గారి పేరు. బాహుబలికి ముందు ఇండియన్ సినిమాలో పాన్ ఇండియా కాన్సెప్ట్ అనే ఓడే లేదు. రాజమౌళి విజన్తో, ప్రభాస్ గారి డెడికేషన్తో బాహుబలి ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. 5 years ఆఫ్ హార్డ్ వర్క్, కంప్లీట్ డెడికేషన్, ఒక డ్రీమ్ రోల్కి తన లైఫ్ ఇచ్చిన మనిషి ప్రభాస్. వై డిడ్ కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే క్వశ్చన్ వరల్డ్లోనే అందరినీ ఎగ్జైట్ చేసింది. 2017లో బాహుబలి 2 ది కంక్లూజన్ రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మొత్తం బ్రేక్ అయిపోయినాయి. ప్రభాస్ అనే పేరుతో వరల్డ్ మొత్తం షైన్ అయింది. భీమవరం నుంచి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు డిస్కషన్స్ ప్రభాస్ పేరు మీద స్టార్ట్ అయిపోయినాయి. ఏ లెవెల్ ఆఫ్ ప్రైడ్, ఏ లెవెల్ ఆఫ్ ప్యాషన్, తెలుగు ఫ్యాన్స్ అందరి దిశ మార్చేశాడు. బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ గారి మూవీస్ ఎక్స్పెక్టేషన్స్ తారా స్థాయికి చేరుకున్నాయి. సాహోలో ప్రభాస్ గారు ఒక స్టైలిష్ యాక్షన్ అవతార్లో కనిపించారు. ఫ్యాన్స్కి గూస్ బంప్స్ అయితే వచ్చాయి. తర్వాత రాధేశ్యామ్లో రొమాంటిక్ లవర్ బాయ్గా, తర్వాత ఆదిపురుషులో ఒక మిథాలజికల్ వారియర్గా, ఫైనల్గా సలార్లో ఒక రా పవర్ అండ్ ఇంటెన్సిటీ యాక్టింగ్ చూపించారు. ప్రభాస్ గారు రేంజ్ అంటే ఇది అని ప్రూవ్ చేసిన సినిమా సలార్. ప్రతి మూవీలో రిస్క్, ఎక్స్పెరిమెంట్, వెరైటీని చూపించే స్టార్ ఎవరైనా ఉంటే అది ప్రభాస్ మాత్రమే. ప్రభాస్ అంటే స్క్రీన్ మీద ఒక మాస్ హీరో, కానీ రియల్ లైఫ్లో సింప్లిసిటీకి ఒక సింబల్ అని చెప్పచ్చు. మీడియాని అవాయిడ్ చేస్తాడు, నాయిస్ వద్దంటాడు, కానీ హార్ట్లో ఫ్యాన్స్ని మాత్రం పెట్టుకుంటాడు. తన కో స్టార్స్కి చెప్తారు ప్రభాస్ ఇస్ ద స్వీటెస్ట్ పర్సన్ అని సెట్ అని. అట్లాగే ఫ్యాన్స్ చెప్తారు ప్రభాస్ స్మైల్ చాలు ఆ రోజు బ్రైట్ అయిపోతుంది అంటారు. లగ్జరీ ఉన్న హీరో, కానీ గ్రౌండెడ్లో ఒక ఫేవరెట్ సోల్. తన నేచర్, తన హ్యూమానిటీ, అది తనలో ఉన్న రియల్ స్టార్డమ్ అని చెప్పచ్చు. ఇప్పుడు ప్రపంచం అంతా కల్కి సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ప్రభాస్ గారి ఒక సైన్-ఫై ప్రపంచం అని చెప్పచ్చు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. తర్వాత స్పిరిట్, సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో ఒక మాస్, మ్యాడ్నెస్ అండ్ పవర్కి న్యూ డెఫినేషన్ అయితే చెప్తారు. ఈ ప్రాజెక్ట్స్తో ప్రభాస్ గారు కెరీర్లో నెక్స్ట్ ఫేజ్లో గ్లోబల్ ఇంపాక్ట్ అనేది రెడీ చేస్తున్నాడు. ఇవే కాకుండా బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కూడా అక్టోబర్ 31న జరుగుతుంది. అట్లాగే ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన కొత్త అప్డేట్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఫైనల్గా ఈరోజు లక్షల మంది ఫ్యాన్స్ విలేజ్ నుంచి సిటీస్ వరకు, ఆంధ్ర, తెలంగాణ, ఇండియా మొత్తం వన్ వాయిస్లో విష్ చేస్తున్నారు. అదేంటంటే హ్యాపీ బర్త్డే రెబల్ స్టార్ ప్రభాస్ గారు అని. మన ప్రైడ్, మన ఎమోషన్, మన డార్లింగ్ హీరో. మీ జర్నీ ఇన్స్పైర్ చేస్తుంది. మీ ఇంప్లిసిటీ మంచి లెసన్ చెప్తుంది. ఇలాగే మీరు షైన్గా ఒక స్టార్ లాగా, బాహుబలి లాగా వెలిగిపోవాలని కోరుకుందాం. ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ టాకీస్ టుడే ఛానల్ తరపు నుంచి విష్ యూ లవ్, సక్సెస్ అండ్ అన్స్టాపబుల్ ఎనర్జీ అనమాట. హ్యాపీ బర్త్డే ప్రభాస్ గారు, రెబల్ స్టార్ ఫర్ ఎవర్.
మీలో ఎంతమంది రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీ బర్త్డే ప్రభాస్ గారు అని కామెంట్ చేయండి. ఇది వాళ్ళ ప్రభాస్ గారి బర్త్డే డిస్కషన్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.